అందరికీ నమస్కారం అండి. ఇగో నేను దోశ చేస్తున్నాను. దోశ మనకు హోటల్లో ఎట్లా వస్తుందో అట్లా రావాలంటే కొంచెం కూడా కాలిపోకుండా మంచిగా రావాలంటే ఇగో నా ఈ దోశ పాత్ర 6 సంవత్సరం అయింది. నేను ఫస్ట్లో తెచ్చాను. ఈ దోశ పాత్ర మధ్యలో నాకు సరిగా రాలేదు, మధ్యలో చినిగిపోతుండే, అస్సలు చాలా రోజులు మధ్యలో రాకుండే. నేను అప్పటి నుంచి ఏం చేస్తున్నా అంటే ఈ మధ్యలో ఒక 5-6 సార్లు చేశాను ఇట్లా. దీంట్లో నేను 2-3 ఉల్లికాయలు ఉంటాయి కదా, ఉల్లిగడ్డ కోసి దాంట్లో మిక్సీలో పెడితే మనకు దోశలు చాలా చిక్కగా మంచిగా ఏం చినిగిపోకుండా చాలా సూపర్గా వస్తుంది. ఇలా వచ్చింది చూడండి. ఇట్లా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలామంది దోశ సరిగా రాదని చెప్తారు కదా, మనం హోటల్లో దోశ ఎలా చేయాలి ఇట్లా అని చాలామంది బాగా సరిగా ఇయ్యరు. ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా మనం సన్నగా రావాలంటే మనం పల్చగా చేసుకొని జస్ట్ ఇట్లా పోసి ఇట్లా మనం ప్లేట్ ఇవి ఉంటాయి కదా, పెంచు, ఇలా చేసుకుంటే అయిపోయాయి. పెంచు అంతా అయిపోతుంది, సన్నగా వస్తుంది. నేను కొంచెం లావులాగా చేస్తాను కదా పిల్లల కోసం అని. పూర్తిగా హోటల్లాగా వస్తుంది, సూపర్. తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. దాంట్లో కొంచెం ఈ మెంతిం పెట్టాలి, ఉల్లిగడ్డ పచ్చిగా కోసి పెట్టాలి మిక్సీ పట్టినప్పుడు. ఇంకా మనకు నచ్చిన ఈ చామగడ్డ వేస్తే కూడా చాలా సూపర్ ఉంటుంది. ఆలుగడ్డ కొంచెం ఏమైనా మీ ఇష్టమైన ఫుడ్ మనకు మంచిగా అనిపించిన పెట్టితే చాలా బాగుంటుంది. నేనైతే సగం ఆలుగడ్డ వేస్తా, అప్పుడప్పుడు చామగడ్డ వేస్తా, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.